హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో రీసెంట్గా మనం చాలా రకాల ట్రేడింగ్ ఎకనామిక్స్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యూచరిస్టిక్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను. అదే పర్పుల్ ఎకనామీ. మనం ఆరెంజ్ ఎకనామీ గురించి విన్నాం, స్పేస్ ఎకనామీ గురించి విన్నాం. కానీ పర్పుల్ ఎకనామీ ఏంటి కొత్తగా అనిపిస్తుందా? నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్నా కానీ ఎవరూ పెద్దగా నోటీస్ చేయని మెగా ట్రెండ్ ఇది. అసలు ఈ పర్పుల్ ఎకనామీ ఏంటి? ఇది బిజినెస్ వాళ్ళని ఎలా మార్చబోతుంది? ఫ్యూచర్లో ఇందులో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ విషయాలని డీటెయిల్గా చూద్దాం. వాట్ ఈజ్ పర్పుల్ ఎకనామీ? అసలు పర్పుల్ ఎకనామీని సింపుల్గా కేర్ ఎకనామీ అని కూడా అంటారు. అంటే మనుషుల ఆరోగ్యం. అర్థం కాలేదు కదా? అంటే మనుషుల ఆరోగ్యాన్ని చూసుకునే సెక్టార్ అన్నమాట. హాస్పిటల్స్, హెల్త్ కేర్, మెంటల్ వెల్నెస్, ఎల్డర్ కేర్ మరియు చైల్డ్ కేర్ ఇవన్నీ ఈ ఎకనామీ కిందకే వస్తాయి. కోవిడ్ తర్వాత జనాల మైండ్ సెట్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. హెల్త్ అండ్ వెల్నెస్కి అందరూ టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఒకప్పుడు జబ్బు వస్తేనే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు హెల్తీగా ఉండడం కోసం ఆర్గానిక్ ఫుడ్, ఫిట్నెస్, టెలిమెడిసిన్, మెంటల్ హెల్త్ కన్సల్టేషన్స్ ఇలా ప్రతి దానిపై మనీ స్పెండ్ చేస్తున్నారు. ఈ కేర్ అండ్ హెల్త్ సర్వీసెస్ చుట్టూ తిరిగే బిజినెస్నే పర్పుల్ ఎకనామీ అంటారు. ఇండియాలో ఇప్పుడు ఈ సెక్టార్ ఎందుకు హాట్ టాపిక్గా మారిందంటే ఇందులో టెక్నాలజీ బాగా ఇన్వాల్వ్ అవుతుంది. ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే క్యూలో నిలబడాలి. కానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్తో మన హార్ట్ రేట్ తెలుసుకుంటున్నాం. ఇంట్లోనే ఉండి వీడియో కాల్ ద్వారా కన్సల్ట్ అవుతున్నాం. అండ్ ఏఐ వాడి రోగాలను ముందుగానే పసిగట్టే టెక్నాలజీలు కూడా వచ్చేస్తున్నాయి. అలాగే వర్కింగ్ పేరెంట్స్ సంఖ్య పెరగడం వల్ల ప్రొఫెషనల్ చైల్డ్ కేర్ సర్వీసెస్కి అండ్ వృద్ధుల కోసం హోమ్ కేర్ సర్వీసెస్కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎన్నో కొత్త స్టార్టప్స్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ కోట్లలో ఫండింగ్ తెచ్చుకుంటున్నాయి. రాబోయే దశాబ్దాలలో ఈ పర్పుల్ ఎకనామీలో లక్షల కొద్ది న్యూ జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయి. కేవలం డాక్టర్స్, నర్సులకే కాకుండా హెల్త్ డేటా అనలిస్టులు, వెల్నెస్ కోచ్లు, ఏఐ డెవలపర్స్, సైకలాజికల్ కౌన్సిలర్స్, డైటీషియన్స్ ఇలా ఎన్నో కొత్త కెరీర్ ఆప్షన్స్ చాలా ఓపెన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉమెన్స్కి ఈ సెక్టార్లో ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి అద్భుతమైన స్కోప్ ఉంది. గ్లోబల్ లెవెల్లో ఇది $multi-trillion మార్కెట్గా మారబోతుంది. చూశారు కదా, మనుషుల ప్రాణాలని, ఆరోగ్యాన్ని కాపాడే ఈ పర్పుల్ ఎకనామీ భవిష్యత్తులో నెక్స్ట్ పెద్ద సక్సెస్ స్టోరీ కాబోతుంది. మరి ఈ కేర్ అండ్ వెల్నెస్ సెక్టార్లో వస్తున్న మార్పుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఎకనామిక్ టాపిక్స్ కోసం మన తెలుగు హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.